ఏ పార్టీ మనది? నా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ. చెప్పండి ఎట్లా ఉంది మీ పార్టీ, ఎట్లా ప్రచారం నడుస్తున్నది? మంచిగా ఉందన్న, అంత సానుభూతి ఉంది. ఓకే. యాక్చువల్గా ఎలక్షన్లో అసలు పెట్టేది కాకుండే ఎనానిమస్గా ఇవ్వాలి లెక్క. మరి ఇక ముఖ్యమంత్రి గారికి ఏమంటారు, ఉన్న మంత్రులకు ఏ పని లేక ఏదో పని పెట్టుకుంటే ఒక నెల రోజులు ఏదో పని అవుతుంది అనే కాన్సెప్ట్లో పెట్టినట్టున్నారు. ఇక అందా ఇప్పుడు గతంలో మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవం చేయకుండా మీరు కూడా పోటీలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు పోటీలో ఉన్నారు. అది రెగ్యులర్గా నడుస్తున్నదే కదా. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు అట్లా ఉంటుండే లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాలేదు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కాలేదు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాలేదు, ఏ ఎలక్షన్స్ కాలేదు. ఇప్పుడు 42% అని చెప్పేసి ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇదో ఒకటి పెట్టేసి ఇదో నెల రోజులు ముందుకు వెళ్తుంది అనే కాన్సెప్ట్లో పోతా ఉంది గవర్నమెంట్. తప్పుకుంటూ ఫైట్ ఎట్లుంది? హోరాహోరీ ఉందా? 50-50యా, 60-40యా, 70-30యా? ఇక నేను నా కాన్సెప్ట్ 25,000తో గెలుస్తుంది అనే కాన్సెప్ట్లో నేనున్నా. బీఆర్ఎస్. ఎస్. ఓకే. 25,000తో గెలుస్తుంది. వాళ్ళు మేము పవర్లో ఉన్నాం, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని వాళ్ళు తిరుగుతున్నారు కదా. అంటే ఎవరైతే గట్టిగా నా లేక గట్టిగా ఉందనుకో, ఇంకొకరు పెద్దగా ఏదో బిజినెస్లు అది ఇది ఉంటే వాళ్ళకు చేపియడం, బెదిరియడం చేయడం గెలుస్తూ ఉంది తప్ప ఇది లేదు. కింద సామాన్యులు మాత్రం మేము వేసేదే దీనికి, ఎందుకు వస్తుండన్నా మళ్ళా అని చెప్పి కాన్సెప్ట్ కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం పెద్ద మనిషి ఈడ కాదా మనది? మీరెక్కడనే మాట్లాడతారా? మీరు మాట్లాడవా? ఎందుకన్నా? ఏం చేస్తుంటారు మీరు? నేను పాత గొడవలు గులగొడతా. పాత గొడవలు గులగొడుతున్నా. మరి ఇప్పుడు ఈడ ఏ పార్టీని గులగొడదామని రెడీ అవుతున్నారు? టీఆర్ఎస్ని గులగొడదాం అనుకుంటున్నాం. ఎందుకట్లా అంటే మాకు చేసింది ఏం లేదు. ఆయన ఉన్నోళ్ళకే దళిత బంధు అని తీసిండు, దళిత బంధు వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇంకొకటి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది లేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, అది లేదు. ఏది లేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళుగా ఇల్లు కూడా ఏం చేయలేదని అంటున్నారు కదా. వీళ్ళు కూడా ఏం చేయలేదంటే మరి 10 ఏళ్ళు ఏం చేయలేదు. అప్పుడు 2 ఏళ్ళల్లో ఎట్లా అవుతుంది? చెప్పు. కాంగ్రెస్ లీడరా మీరు? కాదు. 10 ఏళ్ళ నాడు ఏం చేయనప్పుడు 2 ఏళ్ళల్లో ఎట్లా అవుతుంది? అవుతుండొచ్చు. ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూస్తారు. వీళ్ళు కూడా చేయలేదనుకో, వీళ్ళది కూడా అదే పరిస్థితి అవుతుంది. అంతే, మరి పబ్లిక్ పని అంతే ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే, ఆయన మొత్తం వాళ్ళంతా రౌడీలు గెలిస్తే అంత ఆగమాగం అవుతుంది నియోజకవర్గం అంతా అని ప్రచారం చేస్తున్నారు కదా. రౌడీలు అంటే ఇక రౌడీలు ఎట్లా అవుతారో మాకు తెలియదు. రౌడీల తనం మేము వాళ్ళ దగ్గర మేము చూడలేదు కాబట్టి ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నాం. మంచి వ్యక్తులేనా వాళ్ళు? నవీన్ అయితే మంచి వ్యక్తి.